అని చెప్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక జరిగింది ఏంది, షీ షుడ్ హ్యావ్ క్యాలిక్యులేటర్ వెన్ షీ ఈస్ గోయింగ్ టు ఆడిట్ టాస్క్. అంటే ఆ ఆడిట్ కి పోయేటప్పుడు క్యాలిక్యులేటర్ కలిగి ఉండాల్సింది. ఉండాలి అంతే, ఉండాల్సింది కాదు, ఉండాలి. ఓకే. అదే దాన్ని ఇప్పుడు మనం పాస్ట్ చెప్పామనుకోండి, యూ షుడ్ హ్యావ్ హాల్ టికెట్. యూ షుడ్ హ్యావ్ హాల్ టికెట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు అటెండ్ ద ఎగ్జామ్. యూ షుడ్ హ్యావ్ హాల్ టికెట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు అటెండ్ ద ఎగ్జామ్. అంటే నువ్వు హాల్ టికెట్ కలిగి ఉండాలి ఎగ్జామ్ పోయేటప్పుడు. అవును సార్. ఓకే, ఏమంటున్నాను, క్లియర్. షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ a calculator when he was going into the exam hall. ఆమెకు అంటే when she was going into the exam hall she should have had a calculator. ఆమె వెళ్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గర ఉండాల్సింది. ఓకే, పాస్ట్లో. ఓకే, ఓకేనా సార్? She should have had a calculator. She should have had a calculator when she was going into the exam hall. అంటే తెలుగులో ఆమె దగ్గర ఒక క్యాల్కులేటర్ ఉండాల్సింది ఆమె ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నప్పుడు. ఆమె దగ్గర క్యాలిక్యులేటర్ ఉండాల్సింది. ఎప్పుడు? ఎగ్జామ్ లోకి పోయేటప్పుడు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు. క్లియర్. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాను అనుకోండి, చూడండి ఇది ఎలా వస్తుంది చూడండి, ఒక స్టోరీ దీనికోసం రాస్తాను చూడండి. ఎస్టర్డే సో షీ హ్యాడ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. Yesterday she had a big problem. లేదంటే she was in trouble అని చెప్తాం. She was in a big problem while writing exam because she didn't have a calculator. She didn't have a calculator. Okay. అంటే కొద్దిగా అడ్వాన్స్ గా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అందుకే చెప్తాను. అంటే అక్కడ ఏం రావాలని, అక్కడ ఏం రావాలి అంటే ఇప్పుడు నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారంటే ఇఫ్ కండిషన్ రావడానికి చెప్తారు. చూపిస్తాను చూడండి. బట్ she didn't. So yesterday she was in a big problem. ఒక బిగ్ ప్రాబ్లంలో ఉంది నిన్న. while writing the exam రాస్తున్నప్పుడు బికాస్ షీ డిడెంట్ హ్యావ్ ఏ క్యాల్కులేటర్. ఎందుకంటే ఆమె దగ్గర క్యాల్కులేటర్ లేదు, స్టేట్ ఆఫ్ పొజిషన్ కదా, ఆమె దగ్గర ఒక క్యాల్కులేటర్ లేదు. And she wouldn't have had a problem if but she didn't take. But she wouldn't have had a problem, but she didn't take a calculator. ఇది ఎందుకు రాశానంటే క్యాల్కులేటర్ అంటే దీని అర్థం సిమిలర్గా ఏంటంటే ఆమె తీసుకొచ్చి ఉండినట్లయితే ఆమెకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు, దాని అర్థం. ఇఫ్ షీ హ్యాడ్ బట్ షీ డిడ్ ఇట్. She didn't take a calculator. But she didn't take a calculator. లేదంటే she didn't have a calculator అని చెప్తాం. పర్లేదు. Did take a calculator. దీని అర్థం ఏంటి అంటే ఇఫ్ షీ had a calculator. అబ్బోయ్, హ్యాడ్ రెండు సార్లు వచ్చినాయి. If she had a calculator, she wouldn't have had a problem. దీని అర్థం అది. ఇప్పుడు నేటివ్ స్పీకర్స్ ఏం చెప్తుంటారంటే ఇప్పుడు చూడండి, ఎస్టర్డే షీ వాజ్ ఇన్ అ బిగ్ ప్రాబ్లం, ఆమె ఒక ప్రాబ్లంలో ఉంది. వైల్ రైటింగ్ ది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. బట్
సారీ బికాస్ షీ డిడెంట్ హ్యావ్ ఎ క్యాల్కులేటర్, ఎందుకంటే ఆమె దగ్గర ఒక క్యాల్కులేటర్ లేదు. అండ్ షీ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ఎ ప్రాబ్లం, ఆమె దగ్గర ఒక ప్రాబ్లం ఉండేది కాదు బట్ యునో షీ డిడెంట్ హ్యావ్ ఎ క్యాల్కులేటర్, కానీ ఆమె క్యాల్కులేటర్ లేదు. అంటే ఏంటి అంటే ఇఫ్ షీ హ్యాడ్ ఎ క్యాల్కులేటర్ షీ వుడెంట్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. ఆమె క్యాల్కులేటర్ ఉండినట్లయితే ఆమెకు ప్రాబ్లం ఉండేది కాదు. దీని అర్థం అది, దీని అర్థమే ఇది. రిజల్ట్ చెప్తాం మనం, కండిషన్ చెప్పము మాట్లాడేటప్పుడు. కొన్ని సందర్భాలు రీజన్ చెప్పేస్తాం, బట్ షీ హెడెంట్ హ్యావ్ ఎ క్యాల్కులేటర్ చెప్పేసాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఇదంతా చెప్పిన తర్వాత షీ షుడ్ హ్యాడ్ ఎ క్యాల్కులేటర్ వెన్ షీ వాస్ గోయింగ్ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్. ఆమె దగ్గర ఒక క్యాల్కులేటర్ ఉండాల్సింది వెళ్తున్నప్పుడు. దీనికోసం ఇదంతా క్రియేట్ చేసాం సార్. రిజల్ట్ మాట్లాడతాము, రీజన్ చెప్పేస్తాము. ఆమె ఉండేది కాదు ఇఫ్ షీ హ్యాడ్ ఎ క్యాల్కులేటర్, ఆమె ఒక ప్రాబ్లం ఉండేది కాదు ఇఫ్ షీ హ్యాడ్ ఎ క్యాల్కులేటర్. దాన్ని ఏం చెప్తున్నాం, షీ వుడెంట్ హ్యాడ్ ఎ ప్రాబ్లం బట్ షీ డిడెంట్ హ్యావ్ ఎ క్యాల్కులేటర్, ఆమెకు లేదు. ఓకేనా? ఇప్పుడు మనము అర్థమైంది కదా సార్, షుడ్ హ్యావ్. ఇది ఒకసారి ఆ మ్యాటర్ కిందకి దించండి సార్, ఇప్పుడు చూపించిన పారాగ్రాఫ్. She wouldn't have had a problem. రెండు సార్లు వస్తున్నాయి సార్. ఇది థర్డ్ కండిషన్ లోకి వెళ్తుంది, ఇఫ్ కండిషన్. అదే అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అదే మీకు ఒక్క హ్యాడ్ వచ్చింది అనుకోండి, సెకండ్ కండిషన్ వెళ్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది మళ్ళా. నేను కండిషన్స్ చెప్పినప్పుడు చెప్తాను.